Hello, good morning my dear children. This is your Balachandra. Here in this video I am going to explain you about combining sentences using the relative pronouns whose, who. లాస్ట్ ఇయర్ మనము who, which, that అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి ఎలా కంబైన్ చేయాలి టూ సెంటెన్సెస్ అనేటువంటిది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. Here in this video 2024-25 it's newly introduced relative pronouns whose and whom. Whose, whom అనేటువంటిది లాస్ట్ ఇయర్ వరకు మనకు లేదు, ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని ఎలా మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. హియర్ combining sentences using whose and whom involves understanding the roles these relative pronouns plays in linking clauses. Here are the rules and steps for each. Using whose. Whose అనేటువంటిది who అనేటువంటిది పర్సన్ బదులుగా ఉపయోగిస్తాం. ఈ who అనేటువంటిది పొసెసివ్ సెన్స్లో, ఈ పొసెసివ్ కేసులో ఎలా ఉపయోగిస్తాం అనేటువంటిది ఈ వీడియోలో చూస్తున్నాం. Whose is used to show possession and can refer to both people and things. మ్యాక్సిమం పీపుల్ బదులుగానే ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ మనం. సో ఐడెంటిఫై ద పొసెషన్, ఫైండ్ ద టూ సెంటెన్సెస్, ఐడెంటిఫై ద పొసెషన్. ఇలా పొసెషన్, ఈ పొసెసివ్ కేసులో ఈ హ్యూజ్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేటువంటిది మనం చూడాలి. ఫైండ్ ద టూ సెంటెన్సెస్ వేర్ వన్ సెంటెన్స్ హ్యాస్ ఎ నౌన్ షోయింగ్ పొసెషన్. రెండు సెంటెన్స్లో ఒకటి పొసెషన్ గురించి తెలియజేసేటువంటి సెంటెన్స్ ఒకటి ఉంది. ద అదర్ సెంటెన్స్ ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పొసెసర్. మరొక సెంటెన్సు ఆ పొసెసర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అంటే కొంత ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ పొసెసివ్నెస్ని తెలియజేసేటువంటి సెంటెన్స్ ఏది ఈ రెండింటిలో, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ద గర్ల్ ఈజ్ మై ఫ్రెండ్. ద గర్ల్ ఈజ్ మై ఫ్రెండ్. ఇది ఇట్ ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పొసెసర్. ఓ పొసెసర్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సెంటెన్స్ ఇది. వన్ సెంటెన్స్ హ్యాస్ ఎ నౌన్ షోయింగ్ పొసెషన్. హర్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ నౌన్ షోయింగ్ పొసెషన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. హర్ బ్రదర్. హర్ అనేటువంటిది ఏంటి, పొసెసివ్ కేసులో ఉపయోగిస్తారు హర్ అనేటువంటిది. షీ, హర్, ఆబ్జెక్ట్. హర్ బ్రదర్. హర్ అనేటువంటిది పొసెసివ్, ఇక్కడ పొసెసివ్ సెన్స్లో ఉపయోగిస్తున్నాం ఇక్కడ. సో దీనిని మనము ఏమంటామంటే ఏ సెంటెన్స్ హ్యాస్ ఎ నౌన్ షోయింగ్ పొసెషన్. ఈ సెంటెన్స్ని నౌన్ షోయింగ్ పొసెషన్ అని చెప్పి, నౌన్ షోయింగ్ సెంటెన్స్, పొసెసివ్నెస్ని తెలియజేసేటువంటి సెంటెన్స్ దీంట్లో ఉంది. ఫస్ట్ సెంటెన్స్లో ఏముందంటే ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పొసెసర్. ఈ పొసెసర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, రీప్లేస్ ద పొసెసివ్ నౌన్ విత్ హూస్. ఈ పొసెసివ్ నౌన్ నుంచి హూజ్ అనేటువంటి దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, నౌన్ ద గర్ల్ ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ ఎ ప్రెడికేట్. హర్ బ్రదర్ ఈజ్ ఎ సబ్జెక్ట్, ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ ద ప్రెడికేట్. సో పొసెసివ్ కేసులో ఉండేది హర్ బ్రదర్. కాబట్టి దీన్ని వదిలేసి మనము ఫస్ట్ ద గర్ల్ని అలాగే రాసుకోవాలి. ద గర్ల్ రాసామా. నెక్స్ట్ ఇక్కడ ఈ పొసెసివ్ కేసులో ఏముంది మనకి ఇక్కడ, హర్ బ్రదర్. హర్ అనేది పొసెసివ్ కేసులో ఉంది కాబట్టి మనకు ఏం ఉపయోగించి కంబైన్ చేయమంటున్నారు ఇక్కడ, హూజ్. హూకి హూజ్ అనేటువంటిది పొసెసివ్ కేసులో హూజ్ను ఉపయోగిస్తాం. హూజ్ బ్రదర్. ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని రాసి సెకండ్ బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఆ రిలేటివ్ ప్రొనౌన్ హూజ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ అలాగే రాసి హూజ్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. హూజ్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. సెకండ్ సెంటెన్స్ యొక్క రిలేటివ్ ప్రొనౌన్ అలాగే రాసి సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ని హూజ్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ని తర్వాత ఈజ్ మై ఫ్రెండ్. ఈజ్ మై ఫ్రెండ్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు రైట్ హూస్. రెండు సెంటెన్స్లో
పొసెషన్ను తెలియజేసేటువంటి పొసెసివ్నెస్ని తెలియజేసేటువంటి సెంటెన్స్ ఏది తెలుసుకొని దాన్ని బట్టి ఇలా మనం కంబైన్ చేయాలి. అర్థమైందా ఇది? మరొక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. Whose. Okay. The artist painted this mural. The artist painted this mural. It is a sentence. His work is famous. The artist painted this mural. దీంట్లో ఏదన్నా పొసెసివ్ కేసు ఏమైనా కనిపిస్తుందా? లేదు. హిజ్ వర్క్ ఈజ్ ఫేమస్. హిజ్ వర్క్, ఇక్కడ హిజ్ అనేటువంటిది హీ, హిజ్, హిమ్. హిజ్ అనేటువంటిది పొసెసివ్ కేస్. పొసెసివ్ కేసులో మనం హీని ఉపయోగిస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఎలా రాయాలి ఇప్పుడు? ద ఆర్టిస్ట్ హూజ్ వర్క్ ఈజ్ ఫేమస్. ద ఆర్టిస్ట్ హూజ్ వర్క్ ఈజ్ ఫేమస్, కమా, పెయింటెడ్ దిస్ మ్యూరల్. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ద టీచర్ ఈజ్ వెల్ రెస్పెక్టెడ్. హియర్ we give extra information about the noun. The teacher is well respected. Her students always succeed. Her students. ఈ రెండు సెంటెన్స్లో పొసెసివ్నెస్ అనేటువంటిది, పొసెషన్ అనేటువంటిది ఏ సెంటెన్స్లో ఉంది? హర్ స్టూడెంట్స్. ద టీచర్ ఈజ్ వెల్ రెస్పెక్టెడ్. హర్ స్టూడెంట్స్ ఆల్వేస్ సక్సీడెడ్. ఈ రెండు సెంటెన్స్లో పొసెషన్ ఎక్కడ కనిపిస్తుంది? హర్ స్టూడెంట్స్. సో కాబట్టి మనం ఏం చేయాలి? ద టీచర్ అలాగే రాసేసేయండి. హూజ్ స్టూడెంట్స్ ఆల్వేస్ సక్సీడ్, కామా, ఈజ్ వెల్ రెస్పెక్టెడ్. ద టీచర్ హూజ్ స్టూడెంట్స్ ఆల్వేస్ సక్సీడ్ ఈజ్ వెల్ రెస్పెక్టెడ్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మెథడ్ టు రైట్ హూస్. నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద హూమ్. హూమ్ను ఎలా ఉపయోగిస్తాం? సో హూజ్ అనేటువంటిది ఎలా ఉపయోగించాము? ఆబ్జెక్టివ్ కేసులో హూజ్ అనేది సబ్జెక్ట్ పొసెసివ్ కేసులో ఉపయోగించాం. అదేవిధంగా హూమ్ని మనము ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం. హూమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. హూమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. Here identify the object. Find the two sentences where one sentence has a noun that is the object of a verb or preposition. రెండు సెంటెన్స్లో ఒక సెంటెన్స్ ఆ నౌన్కి ఆబ్జెక్ట్ ఫామ్లో ఒకటి ఉపయోగిస్తాం, ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం. అండ్ ద అదర్ సెంటెన్స్ ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. ఒకటి ఆబ్జెక్టివ్ కేసులో ఒక సెంటెన్స్లో ఉపయోగిస్తాము, మరొక సెంటెన్స్లో ఆ నౌన్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ద మ్యాన్ ఈజ్ వెరీ కైండ్. Here no word is used as an object. No noun is used as an object. The man is very kind. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో ఏ నౌన్ని ఉపయోగించట్లేదు. సో we give extra information about the noun. I met him yesterday. Here him అనేటువంటి వర్డ్ని he, his, him. him అనేటువంటి ఒక వర్డ్ ఉపయోగించాము. అది ఏ కేసులో ఉంది? ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. హీ సబ్జెక్టివ్ కేస్, హిజ్ పొసెసివ్ కేస్, హిమ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేస్. ద మ్యాన్. సో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అలా రాసేయాలి. ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే. ద మ్యాన్ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు మనకు? రిలేటివ్ ప్రొనౌన్ హూమ్ ఇచ్చారు. ద మ్యాన్ హూమ్ ఐ మెట్. ఇక్కడ హిమ్ రాయకూడదు మళ్ళీ. ఎందుకని? హిమ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్. హూమ్ అంటే మనం రెండింటిని కంబైన్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులో హూమ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ హిమ్ అనేటువంటి ప్రొనౌన్ని తీసేయాలి. ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే ఈజ్ వెరీ కైండ్. హియర్ హూమ్ combine the sentences by replacing the object. Noun is the second sentence with whom. ఈ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ప్లేస్ని హిమ్ని తీసేసి ఆ ప్లేస్లో ఏం రాయాలి? హూమ్. ద మ్యాన్
whom I met yesterday is very kind. అర్థమైందా? క్లియర్గా ఉందా? ఓకే, ఇక్కడ మనకు పంక్చువేషన్ మార్క్స్ ఏం లేవు. ద మ్యాన్ కామా పెట్టుకోవచ్చు, ఎస్టర్డే తర్వాత మళ్ళీ కామా పెట్టుకోవచ్చు, ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ డిఫైనింగ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ క్లాజ్ అని అంటారు. ఇలా పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగించి రాయొచ్చు, లేకుండా కూడా రాయొచ్చు. ఇక్కడ హూమ్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఉమన్ స్పోక్ ఎట్ ద కాన్ఫరెన్స్. ద ఉమన్ స్పోక్ ఎట్ ద కాన్ఫరెన్స్. వీ ఆల్ అడ్మైర్ హర్. ద ఉమన్ స్పోక్ ఎట్ ద కాన్ఫరెన్స్. దీంట్లో ఏదైనా ఆబ్జెక్టివ్ కేసులో ఏదైనా వర్డ్ ఉందా? లేదు. కాబట్టి వీ ఆల్ అడ్మైర్ హర్, ఇక్కడ ఏదైనా ఉందా? హర్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. సో ద ఉమెన్ whom we all admire. ద ఉమెన్ ఫస్ట్ సబ్జెక్ట్ అలాగే రాసేయాలి, ద ఉమెన్. సబ్జెక్ట్ తర్వాత ఏం చేయాలి? రిలేటివ్ ప్రొనౌన్ హూమ్ని అలాగే రాసేయాలి, హూమ్ we all admire. ఇక్కడ హర్ అనేటువంటి బదులుగా మనం హూమ్ ఉపయోగించాం కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులో హర్ని రిమూవ్ చేస్తున్నాం. ద ఉమెన్ whom we all admire, spoke at the conference. అర్థమవుతుందా? ఒకటి వచ్చి ఆబ్జెక్టివ్ కేస్ అనేటువంటిది ఖచ్చితంగా సెంటెన్స్లో ఉంటుంది. మరొక సెంటెన్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తుంది నౌన్కి సంబంధించి. సో నౌన్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏ సెంటెన్స్ అయితే ఇస్తుందో ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఫస్ట్ రాస్తాం. దాని తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తర్వాత ఆబ్జెక్టివ్ కేసులో ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ని మనము ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్కి కంబైన్ చేస్తూ రాయాలి. సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆ ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి వర్డ్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ద స్టూడెంట్ ఓన్ ద స్కాలర్షిప్. ద స్టూడెంట్ ఓన్ ద స్కాలర్షిప్. సో ఇక్కడ ఏదైనా ఆబ్జెక్టివ్ కేసు ఏదైనా ఉందా? ఏం లేదు. ద స్టూడెంట్ ఓన్ ద స్కాలర్షిప్. నో ఆబ్జెక్టివ్ కేస్ ఇన్ దిస్ సెంటెన్స్. హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గివన్ టు ద నౌన్. ద కమిటీ సెలెక్టెడ్ హిమ్. ఇక్కడ హిమ్ అనేటువంటిది ఎలా ఉంది? ఆబ్జెక్టివ్ కేసులో ఉంది హిమ్ అనేటువంటిది. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ద స్టూడెంట్. అలాగే ఫస్ట్ సెంటెన్స్ ఆబ్జెక్ట్ లేనటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని అలాగే రాసేయాలి, ద స్టూడెంట్. సెకండ్ ఏం చేయాలి? సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆ హిమ్ని రిమూవ్ చేసేసి హూమ్, ద స్టూడెంట్ హూమ్ ద కమిటీ సెలెక్టెడ్. హూమ్ ద కమిటీ సెలెక్టెడ్, హిమ్ రిమూవ్ చేసేస్తాం. హూమ్ ద కమిటీ సెలెక్టెడ్, ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ ఓన్ ద స్కాలర్షిప్. ఓన్ ద స్కాలర్షిప్. అర్థమైందా? క్లియర్ ఇది. సో ఈ విధంగా మనము హూమ్ని హోజ్ని కలుపుతూ టూ సెంటెన్స్ని తయారు చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి క్వశ్చన్ నంబర్ 18 హూ, విచ్, హూస్, హూమ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్లో బిట్ మిస్ కాకుండా 2 మార్క్స్ని తెచ్చుకోగలని ఆశిస్తూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.